ఆయన నిత్యం కొలిచే బైబిల్ మీద ప్రమాణం చేసి ఆయన చెప్పమను, ఎప్పుడు హింసలేశాడు దీని మీద? ఎప్పుడు ఆయన నిత్యం బైబిల్ స్టేటస్ పెట్టుకుంటుంటాడో ప్రమాణం చేసి చెప్పండి, ఇది 8వ తేదీ నేను హింసలేశాను అని చెప్పండి. ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఒక బీసీ నాయకుడిని నా ఇంటి ముందర పలగొట్టడానికి ఇంత అరాచకమో, ఇంత విధ్వంసము. మళ్ళా ఇవన్నీ కాకుండా సాయంత్రం అయితేనే వాళ్ళకి తెలిసిన చెంచాగాలతో వీడియోలు ప్లే చేసే కార్యక్రమం చేసింది. మేము ఎప్పుడో సిద్ధమైనా మేడం, ఖచ్చితంగా మా మీద రాబో కాలంలో ఇంకా హరాస్మెంట్ జరుగుతుంది, ఇంకా ఏమైనా చేస్తారని చెప్పేసి మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము కూడా ప్రిపేర్ అయ్యే రాజకీయాల్లో వస్తున్నాం. కానీ ఇటువంటి రాజకీయాలు మా 30 ఏళ్ల సర్వీస్లో ఎక్కడా మేము చూడలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, కానీ ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. మీరు వ్యక్తిగత కక్షలు మానేయండి. ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చిన నాయకులు వాళ్ళ పేర్లు ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. మీ ఇన్ఛార్జ్ అంటున్నారు గంజాయితో గలాటలు పడి గంజాయిలతో కొట్టాడుకున్నారని చెప్పి మీరు పరామర్శించి గంజాయి వాళ్ళు మా వాడిని కొట్టినారని స్టేట్మెంట్ మీరు ఇచ్చుకున్నారు. అదే ఇన్ఛార్జ్ అని ఎవడో అని పేరు చెప్పడానికి మాకు అసహ్యంగా ఉంది. గంజాయి రూపు మాపుతామని చెప్పేసి. అదే ఇంకొక అతను వాడు శశి, అతని మీద మీ ఇన్ఛార్జ్ దాదాపుగా 35 వెహికల్స్ హైర్కి తీసుకుంటామని చెప్పి వాళ్ళ డ్రైవర్ల దగ్గర హైర్కి తీసుకొని కోట్ల రూపాయలు ఎగరగొట్టి 25 రోజులు జైల్లో ఉండేది. ఎఫ్ఐఆర్ కాపీ బండ్లు కొదవలు పెట్టి డ్రైవర్ల దగ్గర వాళ్ళకి బాడకి తీసుకొని పోయి కొదవలు పెట్టే కార్యక్రమం, కోట్ల రూపాయలు. ఇట్లాంటి వాళ్ళ మాటలు విని మీరు అనవసరమైన టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కడప నగరానికి మీరు మంచి చేయండి, ప్రజలు హర్షిస్తారు. అది మేము చెప్పేది ఎమ్మెల్యే గారు ఒకటే విజ్ఞప్తి, ఇట్లాంటి వాళ్ళని మీరు ఇన్ఛార్జ్లో పెట్టుకొని చేస్తే ఇదే విధమైన విధ్వంసం ఉంటుంది. మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, రాజకీయంగా పోటీ చేయండి, రాజకీయంగా ఫైట్ చేయండి, పార్టీ పరంగా విభేదాలుంటే చర్చించండి. అంతేగాని ఈ విధంగా ఎవరు మాట్లాడితే ఎవరు మా అడ్డం మాట్లాడినారని చెప్పేసి, లేకపోతే కోర్టులో కేసులు వేసినారని చెప్పేసి ఈ విధంగా హరాస్మెంట్ చేయడం అనేది తగదని చెప్పేసి నేను మరొకసారి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఈ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిషనల్ కమిషనరు, కానీ కమిషనరు స్పెషల్ ఆఫీసర్ని కాదు, ఆయన స్పెషల్ ఆఫీసర్ కంటే ఎక్కువ కమిషనర్. ఆయనకు తెలుగుదేశం ఇన్ఛార్జ్ కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ చెప్తే హుటాహుటిన పరిగెత్తుకుంటూ పోయి ఇంకా ఆయన గుడ్డలు నిలవడం అనమాట. అట్లా చేసే వ్యక్తిని మీరు ఎన్నుకొని అక్కడ పెట్టడం జరిగింది. కేవలం అతను గతంలోనే మనం చూసాం, ఏదైతే అల్మాస్పేట సర్కిల్కి సంబంధించి ఈరోజు 2 వర్గాలకు సంబంధించి అనేక విధాలుగా వాళ్ళు కేసులు పెట్టుకొని ఈరోజు జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? ఇదే అధికారి కమిషనర్గా ఉండి కలెక్టర్ను తప్పుదోవ పట్టించి ప్రజలను తప్పుదోవ పట్టించిన అదే కమిషనర్గా ఫస్ట్ A1గా అతన్ని పెట్టాలి. అక్కడ జరిగిన గొడవల్లో A1గా ఇదే రాకేష్ చంద్ను A1గా ఫస్ట్ అతన్ని పెట్టి ఇమ్మీడియట్గా రిమూవ్ చేసి అతన్ని జైలుకు పంపించాల్సిన అతన్ని మీరు మళ్ళీ అక్కడే పెట్టుకునే కార్యక్రమం చేస్తారు. ఎందుకు? మీరు తానా అంటే తందానా అంటాడని చెప్పేసి. ఇదే డీలిమిటేషన్ ప్రక్రియలో మీరు ఏమి చెప్తే కేకులు కట్ చేసినట్టు కట్ చేసి ఎవరి అధికారులను ఇన్వాల్వ్ చేయకుండా తను ఒక్కడు తనకు సంబంధించిన చెంచాను పెట్టుకొని డీలిమిటేషన్ చేశారు. దాని మీద కోర్టుకు వెళ్ళాం మేము. మా రైట్ అది కోర్టుకు వెళ్ళడం. దాని కోర్టుకు వెళ్తే మీరు నా మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటారా? ఇదే అధికారికి అతను ఇప్పటికీ ఈరోజు పొద్దున వరకుని ఆయన బంగ్లా, అది కమిషనర్ బంగ్లా, ఆయన కమిషనర్ అయ్యి ఎప్పుడో పోయిన తర్వాత ఇంకా ఇప్పటికి అంటే నేనే వస్తా, అక్కడ ఉండే వాళ్ళ కార్యకర్తల వాళ్ళకి చెప్పారు, నేనే వస్తున్నా, మళ్ళా నేనే బాస్ ఇక్కడ. ఏమి రాచరికంలో ఉన్నామా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ఏం జరుగుతుంది అసలు కడప నగరంలో? నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఇక్కడ మీరు చెప్పిన ఏవి కూడా రాజ్యాంగబద్ధంగా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో లేరు. తప్పకుండా దీని మీద మీరు ఎంక్వైరీ చేయాలి. ఆ అధికారి ఇప్పుడు అనేక కుటుంబాలకు వేదన కారణమైన అతన్ని ఇమీడియట్లీగా సస్పెండ్ చేయాలి, అతని మీద కేసు ఫైల్ చేయాలి. ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియలో అక్రమంగా చేశాడో దాంట్లో కూడా అతన్ని ముద్దాయిగా చేర్చి అతని మీద ఎంక్వైరీ చేయాలా. దీని మీద అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. తప్పకుండా కలెక్టర్ గారిని కలుస్తాం,
కలెక్టర్గా అతను చేస్తున్న అరాచకాలను, అతని వల్ల కడపలో అశాంతత, అబద్ధతాభావం ఏర్పడిందని చెప్పేసి కలెక్టర్ దృష్టికి తీసుకొస్తాం. అవసరమైతే సిడిఎంఈ గారికి తీసుకొని పోతాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తలపిస్తాం. మేము